సభాధ్యక్షులు సోదరుడు డాక్టర్ కాంచం సత్యనారాయణ గారు, వేదికపై ఆశించినటువంటి సోదరుడు ప్రముఖ న్యాయవాది వైశ్య వికాస వేదిక సలహాదారు భారత్ గారు, డాక్టర్ కాంచం సత్యనారాయణ గారి సత్యనారాయణ పుష్ప గారు, తల్లి తండ్రి లక్ష్మయ్య గారు, లక్ష్మమ్మ గారు, కూతురు లిఖిత, వేదిక ప్రయాసించినటువంటి పెద్దలు, సభలో ఆశించినటువంటి అధ్యాపకులు, అధ్యాపకేతరులు, సోదర సోదరులు, పత్రికా సోదరులు అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఉదయం 9:30 నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పూజ మహోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం, ఆ విధంగా జరుపుకున్నటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక చక్కటి సమావేశం, ఒక అభినందనీయమైనటువంటి సమావేశం, ఒక ఆదర్శపూర్వకమైనటువంటి సమావేశం, ఒక గౌరవప్రదమైనటువంటి సమావేశం, గురువులను సూచించేటటువంటి సమావేశం. సోదరుడు భరత్ గారు అన్నట్టుగా మానవ జీవితంలో నలుగురు అర్హులు పూజకు. భగవంతుని తర్వాత ఒకటి తల్లిదండ్రులు, 2 గురువులు, 3వది అతిథులు. తల్లి, తండ్రి, గురువు, అతిథి. ఈ నలుగురిని దైవంతో పోల్చారు. అందుకని వీళ్ళందరూ కూడా దైవ సమానం. దైవంలోని మనవుని ఎందుకు పోల్చారు అంటే, దైవానికి ఇచ్చే స్వభావం ఉంది, తీసుకునే స్వభావం లేదు. అందుకని గురువులకు బోధించే స్వభావం ఉంది, తీసుకునే స్వభావం లేదు. అందుకని గురువులు దైవ సమానం. అందుచేత ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గురు పూజ మహోత్సవం చాలా అభినందనీయంగా కొనసాగుతూ ఉంది. సో ఈ సమావేశంలో నేను రావడానికి ప్రధాన కారకులు సోదరుడు డాక్టర్ కాంచం సత్యనారాయణ గుప్తా గారికి మొట్టమొదటిసారిగా నా యొక్క కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమావేశంలో ఎన్నో ఆనందకరమైన సందర్భాలు నేను చూశాను. మొట్టమొదటి ఆనందం ఈ వైద్య వికాస వేదికకు వచ్చిన తక్షణమే నాకు ఆహ్వానం పలికినటువంటి కార్యవర్గ సభ్యులను ఆహ్వానిస్తున్నప్పుడు పొందిన ఆనందం ఒక ఆనందం. ఇతనికి వచ్చిన తక్షణమే ఇరువురు సోదరులు ముందటి
సమక్షంలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషిని కూడా పక్కన జరిపి నన్ను కూర్చోమని గౌరవంగా కూర్చోబెట్టినప్పుడు కొంచెం ఆనందం, ఒక ఆనందం. చాలా సందర్భాలు కార్యక్రమ ప్రారంభంలో సత్యనారాయణ గారు వేదిక పైన ఆశీర్వైనటువంటి పెద్దల గురించి వివరంగా చెబుతున్నప్పుడు ఆ వివరణతో పాటు ఆయన యొక్క అనర్ఘణమైనటువంటి భావస్ఫూర్తి, వ్యక్తీకరణ ప్రక్రియ చూస్తున్నప్పుడు అతని తలలో నుంచి కారుతున్నటువంటి చెమట మొక్క మీద పడుతూ ఆ వెలుపు చూసినప్పుడు ఒక ఆనందం. చాలా చాలా అంత అనర్ఘమైనటువంటి మాటలలో ఏ ఒక్క మాట కూడా అనవసరమైన మాట కానీ అవసరమైనటువంటి మాటలు మర్చిపోవడం కానీ జరగలేదు. అది అతని యొక్క వ్యక్తిత్వకు సాదృశ్యంగా నేను భావిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ అభినందనలు చెప్పినప్పుడు సభలో కూర్చున్నటువంటి వ్యక్తులు మీకు ఆనందం కలిగినప్పుడు కరతాళతో తెలియజేస్తే తప్పేది లేదు. సత్యనారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు తన వెనుకనే నిలబడ్డటువంటి తన సతీమణి పుష్ప గారు, ఆమె ఒక కార్యక్రమ నిర్వాహకురాలు. ఇక్కడ ముగ్గురు కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారు. ప్రధాన కార్యక్రమ నిర్వాహకులు వ్యాఖ్యాతగా గాంధీ గారు, రెండవ వ్యాఖ్యాతగా పుష్ప గారు, వ్యాఖ్యాత ఉపన్యాసకుడు నేతగా మన సత్యనారాయణ గారు. ఈ ముగ్గురిది వేదిక. సత్యనారాయణ గారు మాట్లాడడానికి నిలబడతారు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో పుష్ప గారు వెనక్కి వచ్చి తను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆమెకు మైక్ ఇచ్చిన తర్వాత ఈయన మనసులో ఏదో ఒకటి చెప్పాలని వస్తుంది. ఇమీడియట్ గా మైక్ లాక్కుంటాడు. పాపం ఆమె ఏమి అనలేక మైక్ ఇచ్చేసి ఇక్కడ మాట్లాడుకుంటాడు. ఆ దృశ్యం చూసినప్పుడు ఆనందం. ఎంతమంది పురస్కారాలు, 514 మంది. ఇంతమందికి ఒకరోజు పురస్కారం అందించడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఒకవైపు సంకల్పం, ఆ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ నిర్వహణ క్రమంలో ఎదురైనటువంటి ఇబ్బందులను అధిగమించడం, చివరిగా కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఆనందదాయకంగా పరిపూర్తి చేయగలం. ఇన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో నేను గమనించాను. అందుకని దానితో పాటు ఇంకా ఆనందకరమైన అంశం ఏంటంటే ముగ్గురు సత్యనారాయణ, మిసెస్ సత్యనారాయణ, వాళ్ళ కూతురు లిఖిత, ఈ ముగ్గురు ఆహ్వానికులు మీరే, ఆతిథ్యం ఇచ్చినటువంటి వాళ్ళు మీరే, కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మీరే. వచ్చినటువంటి వాళ్ళందరూ క్రమశిక్షణతో ఉండడానికి ఒక సరైన మార్గంలో పెడుతున్నటువంటి వాడు. వీరి యొక్క కార్యక్రమాన్ని
జీవిస్తూ ఆనందపడుతున్నటువంటి వారి తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఒకసారి నిలబడితే వారికి అభినందన తెలియజేస్తాం. భిక్షమయ్య, లక్ష్మి ఎక్కడో నాకు పరిచయమయ్య ఇద్దరు. వారి తల్లిదండ్రికి, సత్యనారాయణ వారి సతీమణికి, వారి కూతురు లిఖితకు మనం అభినందన పూర్వకంగా ఒకసారి అందరం లేచి కరతాళంలో అభినందన చేస్తున్నాం. ఆగకుండా 2 నిమిషాలు చెప్పట్లు పడదాం. ఇది గురువులకు మీరిచ్చినటువంటి గౌరవం ఒకటైతే, మిమ్మల్ని శిశువుగా భావించి గురువుగా మీకు అందిస్తున్నటువంటి ఆశీర్వాదగా వారు చెప్పారు. కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని ఇంకా కొద్దిసేపు కంటిన్యూ చేసే ముందు వాళ్ళ తల్లిదండ్రులు నా చేతుల మీదుగా ఒక శాలువతో సత్కరించి ఆ తర్వాత కంటిన్యూ చేస్తారు. మీరు కాసేపు కూర్చోవచ్చు. సత్యనారాయణ గారి తల్లిదండ్రులను సన్మానించడం, వారితో పాటు సత్యనారాయణ గారు వారి సతీమణి వారి కూతురు కూడా ఆ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భం ఎంతమందికి ఆనందపరిచితో చేతులు పైకి లేవటం చాలా చాలా సంతోషం. మానవ జీవిత అంతిమ లక్ష్యం ప్రతి క్షణాన్ని ఆనందంగా అనుభవించడం. అందుకని ఈ సన్నివేశం చాలా అరుదైన సన్నివేశం. చాలా సమావేశాలలో భర్త నాయకుడు అవుతాడు, ఆయన భార్య ఎవరో తెలియదు. చాలా సమావేశాలలో భర్త భార్య ఇద్దరు కార్యక్రమం నిర్వహిస్తారు, వాళ్ళ పిల్లల కార్యక్రమం తెలియదు. కొన్ని కార్యక్రమాలలో భార్య భర్త పిల్లలు కూడా పాల్గొంటారు, తల్లిదండ్రులు ఎక్కడో తెలియదు. కానీ ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబం అనేటటువంటి అంశానికి నిర్వచనం తెలియజేసినటువంటి సమావేశం సత్యనారాయణ గారి సమావేశంగా నేను భావిస్తున్నాను. అందుకని వారికి అభినందన. వ్యక్తులు స్వేచ్ఛను కోరుతారు, మంచి స్వభావ రీత్యా. జాతులు విముక్తిని కోరుతాయి, మన
అందాల నుంచి దేశాలు స్వాతంత్రాన్ని కోరుతాయి. ఇతర దేశాల ఆధీనంలో ఉన్నప్పుడు మానవ సమాజం న్యాయాన్ని కోరుతుంది. ఇది మానవ సమాజం. ఈ న్యాయం మానవ సమాజం ఏదైతే న్యాయాన్ని కోరుతుందో ఆ న్యాయం అనే మాటలో 4 మాటలు వీడున్నాయి. ఒకటి సామాజిక న్యాయం. సమాజానికి అందరికీ న్యాయం కావాలి. సమాజ పరిణామ క్రమం ఏంటంటే వ్యక్తి, కుటుంబం, సమాజం. కుటుంబాలు అన్ని కలిపితే సమాజం. సమాజంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా న్యాయ వ్యవస్థ కాదు. కాబట్టి సమన్యాయం అనేటువంటి భావన ఉనికిలోకి వచ్చింది. అది రాజ్యాంగంలో భాగం. అందుకని ఏమన్నారు అంటే సోషల్ జస్టిస్ అనే పదంలో సామాజిక న్యాయం, సాంస్కృతిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం అన్నారు. కాబట్టి సర్వ సమాజం దేన్ని కోరుకుంటుంది అంటే న్యాయాన్ని కోరుకుంటుంది. ఈ అన్ని పదాలకు అర్థాలు చెప్పేటటువంటి ఒకే ఒక వ్యక్తి నిర్ణయించబడ్డటువంటి వ్యక్తులలో అధ్యాపకుడు. అందుకని అధ్యాపకుడికి సమాజం అంతా గౌరవం చూపుతుంది. ఈ అధ్యాపక లోకానికి ఒక ప్రత్యేకత కలగజేయడానికి మనం టీచర్స్ డే పెట్టుకున్నాం. జాతీయ అధ్యాపక దినోత్సవం. ఏమిటి జాతీయ అధ్యాపక దినోత్సవం? జాతీయ అధ్యాపక దినోత్సవమే కాదు, అంతర్జాతీయ అధ్యాపక దినోత్సవం కూడా ఉంది. 1962 నుంచి అంతర్జాతీయ అధ్యాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. జాతీయ దినోత్సవాన్ని 1994 నుంచి ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు అంతర్జాతీయంగా జరుపుకోవాలని కూడా యుఎన్ఓ నిర్ణయించింది. ఏంటి దీని ప్రత్యేకత? ఏమిటి ప్రత్యేకత అంటే విద్యే సర్వ సమస్యకు పరిష్కారం. ఇవాళ ఆదిమ సమాజం నుంచి అధునాతనటువంటి సమాజానికి మార్పు చెందింది అంటే దానికి విద్యే కారణము. ఆ విద్యను అందజేసినటువంటి అధ్యాపకులే కారణం. అందుకని మన దేశానికి సంబంధించి మనం 5th సెప్టెంబర్ ప్రతి ఏటా అధ్యాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అధ్యాపక దినోత్సవం 2 రకాలు ఉంది. ఒకటి ఆధ్యాత్మిక అధ్యాపక దినోత్సవం, 2 లౌకికమైనటువంటి ఆధ్యాత్మిక దినోత్సవం. ఏమిటి ఆధ్యాత్మిక అధ్యాపక దినోత్సవం? ఎప్పుడైతే వేదం ఒకటే ఉండిందో ఆ వేదాన్ని 4 రకాలుగా భావించి 2వ వైస్ ప్రెసిడెంట్ గారి 2వ ప్రెసిడెంట్ గా అయినటువంటి గొప్ప ఘనత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎప్పుడైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ గా నియమితులైనారో తన సహచరులంతా అధ్యాపకులందరూ వెళ్ళి ఒక అధ్యాపకమైనటువంటి స్థితి నుంచి భారత రాజ్యాంగంలో ఉన్నత స్థానమైనటువంటి అధ్యక్ష స్థానానికి ఎదిగినటువంటి ఘనత మీకే దక్కింది.
కాబట్టి మా సహజంతుగా మా యొక్క సంతోషాన్ని మీ ఎలా వెదరించాలంటే మీ యొక్క జన్మదినాన్ని మేము జరుపుకుంటాము అని అతని సహచరులు అడిగినప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారంటే, నేను జన్మించాను, పెరిగాను, పెద్దగయ్యాను, అధ్యక్ష పదవిని అలంకరించాను, కానీ దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే మొదటిది అక్షర జ్ఞానం, రెండవది అక్షరాన్ని అందుకోవడం, మూడవది అక్షరాన్ని అందించడం. ఆ అక్షరాన్ని అందించేటటువంటి వర్గానికి చెందినటువంటి వాటిని అధ్యాపక వర్గం. కాబట్టి నా జన్మదినాన్ని జన్మదినంగా కాకుండా అధ్యాపక దినోత్సవంగా మీరు జరుపుకుంటే అంతకంటే నా జీవితంలో ఆనందదాయకం ఏం లేదని చెప్పాను. ఒక మనిషి యొక్క ఆలోచన వ్యక్తి పని నుంచి, కుటుంబ పని నుంచి సమాజ పనిలోకి అడుగుపెట్టినప్పుడు సామాజిక స్పృహతో వచ్చేటటువంటి మాటలు ఇలా ఉంటాయి. అందుకని ఇవాళ ప్రపంచమంతా అధ్యాపక దినోత్సవం జరుపుకోవడం ఒక మంది అయితే, భారతదేశం మొత్తంగా కూడా అధ్యాపక దినోత్సవం జరుపుకోవడం మరొక అంశం. మన దేశ సాంప్రదాయం ప్రకారంగా ఒక పండుగను 3 రోజుల ముందు కానీ 3 రోజుల తర్వాత కానీ జరుపుకోవచ్చు. 5 సెప్టెంబర్ వారి జన్మదినం అయినా మళ్ళీ 5 సెప్టెంబర్ వచ్చేంత వరకు కూడా అతని యొక్క జన్మదినాన్ని ప్రపంచంగా మనం జరుపుకోవచ్చు. అధ్యాత్మిక దినోత్సవంగా తల్లిదండ్రుల్ని రోజు పూజిస్తే ఎంత ఆనందం కలుగుతుందో తనకు విద్యార్థులను అందించినటువంటి అధ్యాపకులను పూజించే ఒక మనిషికి అంతే ఆనందం. తల్లిదండ్రుల జీవితాన్ని ఇస్తే, జన్మనిస్తే అధ్యాపకులు జీవితాన్ని ఇస్తారు. అది తల్లిదండ్రులకు అధ్యాపకులకు తేడా. జన్మనివ్వడం భౌతికమైన క్రియ, ఇవ్వడం క్రియ కూడా, కానీ జీవితం ఇవ్వడం లౌకిక క్రియ. విజ్ఞానాన్ని అందజేస్తే తప్ప మనకు జీవిత మార్గాలు తెలవు, జీవన విధానం తెలవు. ఇవాళ ఈ సమావేశానికి సత్యనారాయణ గారు కట్టుకున్నటువంటి కక్కడానికి నిదర్శనం. ఎంతమంది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు ఒకసారి చేతి పైకి ఉంటారు. చాలా మంది. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇవాళ 10 జిల్లాల తర్వాత 33 జిల్లాలు అయినాయి. అన్ని జిల్లాల నుంచి కూడా ఇవాళ రిప్రజెంటేషన్ ఉంది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందన. మరొక సంతోషకరమైన అంశం ఏంటంటే, ఈ సమావేశంలో 514, 500 పైచిలకు అధ్యాపకులు గణపరచుకోవడం, సన్మానించుకోవడం అనేటువంటిది నేను అనుకుంటే తెలంగాణ చరిత్రలోనే ప్రథమ కార్యక్రమం. నాకు ఒక అనుభవం ఉంది. కృష్ణా జిల్లాలో ఏదో ఒక మండలం, అక్కడ ఉన్నటువంటి గౌడందరినీ 2 రోజుల సమయంలో ఒక 1000 మందిని సన్మానించినటువంటి ఒక చక్కటి అనుభవం కూడా నాకు తెలిసింది. సో అనుభవాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరి యొక్క ఆనందాన్ని అబ్జర్వ్ చేస్తూ నేను కూర్చున్నటువంటి సమయంలో సత్యనారాయణ గారి సత్యమణి గారు నా వైపు చూసి, ఒకరేమో
భోజనం చేయండి సార్ అని చెప్తుంటే మిమ్మల్ని చూస్తున్నటువంటి ఆనందానికంటే ఆ టీ ఆ భోజనం నాకు పెట్టిన లెక్క అనిపించలేదు. అప్పుడు అడిగాను, మరి ముఖ్యమంత్రిగా మీరు పెట్టారు కదా, నా పైన ఒక బాధ్యత పెట్టారు, ఏమిటి ఆ బాధ్యత? ఒకటి మిమ్మల్ని అందరినీ సత్కరించడం, రెండవది ముఖ్య అతిథిగా నా సందేశాన్ని ఇవ్వడం. నాకు అనుమానం కలిగింది, చాలా కార్యక్రమాలలో సన్మానం తీసుకున్నటువంటి మరుక్షణం కొంతమంది సన్మానం తీసుకోవడానికి ఇంకోటి వస్తారు, మరికొంతమంది సన్మానం తీసుకున్న తర్వాత నేను ఆ పరిస్థితి అయితే రాదు కదా అనుమానం కూడా వచ్చింది. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాత నేను ఒక అంశాన్ని బాధ్యతగా ఏర్పాటు చేస్తున్నాను. ఏంటి అంశం అంటే, నాతో పాటు ఏ ఒక్కరు ఎక్కున్నా అతనికి హ్యూమన్ రైట్స్ గురించి మాత్రం చెప్తాం. ఒక మనిషి ఉంటే కాదు వినడానికి అని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ఉంటారు అన్నటువంటి దాని సమస్య కానే కాదు, వినడానికి ఒక్కరు ఉండాలి అన్నది మాత్రమే సమస్య. ఇవాళ వందలాది మంది భోజనం చేసిన తర్వాత ఉండడం అనేటువంటిది ఒకటి సత్యనారాయణ గారి వారి కుటుంబంపై ఉన్నటువంటి గౌరవం, రెండు అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుతున్నప్పుడు ఆ కార్యక్రమం సఫలీకృతం చేయడానికి మీరు కూడా నిర్ణయం తీసుకోవడం రెండవ కారణం. మూడవ కారణం, ఈ మహత్తరమైనటువంటి సమావేశంలో సుమారు 500 పైచిలకు అధ్యాపకులకు సన్మాన కార్యక్రమాన్ని వీక్షించడం నాలుగవ కారణం. ఈ గొప్ప కార్యక్రమంలో 500 పైచిలకు అధ్యాపకులు పురస్కారం పొందడము ఆరవ కారణం. చాలా కార్యక్రమాలలో టీ కాఫీ కూడా ఉండవు, కానీ మన సత్యనారాయణ గారు తన కూతురు పెళ్ళైదనో తన మనవరాలి యొక్క పుట్టినరోజు అయితేనో అందరినీ ఎంత మంచిగా ఆహ్వానించి వాళ్ళకి తగిన వసతులు ఏర్పాటు చేసి పంపిస్తారో అంతకంటే గొప్ప పండుగగా కనపడుతుంది సమావేశం. ఇన్ని కారణాలు మీ యొక్క ఇప్పటి వరకు ఉండడానికి కారణం. నాకు చాలా ఆనందంగా అంశం ఏంటంటే, మీరందరూ అధ్యాపకులు కావాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత అందరికీ కూడా హ్యూమన్ రైట్స్ చెప్పాలని రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాను. అందులో ఎక్కడికి వెళ్ళినా 1 గంట సేపు తప్పకుండా స్థానిక అధ్యాపకులతో మాట్లాడుతున్నాను. హ్యూమన్ రైట్స్ ఆర్ బోత్, జీవించే హక్కు, స్వేచ్ఛగా ఆలోచిస్తూ వ్యక్తం చేసే హక్కు, సమానత్వాన్ని కోరుకునే హక్కు, గౌరవాన్ని ఆకాంక్షించుకునే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు. ఈ 4 హ్యూమన్ రైట్స్. ఈ 4 హ్యూమన్ రైట్స్ దేంట్లో కొన్ని ఎవరు అయితే అంటే, 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత ప్రపంచ శాంతి నెలకొల్పడానికి ఒక సంస్థ ఏర్పడుతుంది. అదే అంతర్జాతీయ సంస్థ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. 10/12/1948 నాడు యునైటెడ్ నేషన్స్ ఒక డిక్లరేషన్ చేసింది. ఏమిటి ఆ డిక్లరేషన్ అంటే, డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఆ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో 29 హక్కులను మానవ హక్కులను గమనించారు.
ఆ క్రమంలో అనేక కన్వెన్షన్ జరిగినాయి. అందులో 2 కన్వెన్షన్స్ చాలా ప్రధానమైనటువంటి, ఒకటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సోషల్ అండ్ పొలిటికల్ రైట్స్, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1966 ఒకటి. రెండవ కన్వెన్షన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సోషల్, సివిల్ అండ్ ఎకనామిక్ రైట్స్. అందులో ఒక 50 హక్కులు ఉన్నాయి. ఈ 2 కన్వెన్షన్స్, యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్స్ కలిపి భారత రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కూడా హ్యూమన్ రైట్స్ గా భావించారు. ఇవన్నీ కలిపితే హ్యూమన్ రైట్స్. ఈ హ్యూమన్ రైట్స్ అమలవుతే తప్ప భారత రాజ్యాంగం ఆశించినటువంటి న్యాయం, సమాజం ఏర్పాటు సాధ్యం కాదని భావించిన తరుణంలో అంతర్జాతీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఆయా దేశాలు సెపరేట్గా ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఏమిటి ఆ చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993. దాని ప్రకారంగా ఇవాళ 2 ప్రదేశాలలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి 2 సంస్థలు పనిచేస్తున్నాయి. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈ 2 సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ పనిచేసేటటువంటి విధానం ఏంటి అంటే రాష్ట్ర స్థాయిలో ప్రప్రథమంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కమిషన్ ఏర్పాటు చేశారు 2019లో. ఆ కమిషన్ కు మొట్టమొదటి చైర్మన్ జస్టిస్ సి చంద్రయ్య. నాడు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా కమిషన్లో కూర్చొని సమస్యలు పరిష్కరించేటట్టు లిస్టు చూస్తే ఆ రోజు 6 సమస్యలే. ఈ రోజుకు ప్రతిరోజు 300 సమస్యలను పరిష్కరిస్తున్నాం. 300 సమస్యలు, బాల్యభద్ర సమస్యలు కానీ, తల్లిదండ్రుల విలువైన సమస్యలు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సర్వీసు సమస్యలు కానీ, అధికారులు పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, బహానీ ఇవ్వడం లేదని, ధరణిలో పేరు రావడం లేదని ఇలాంటి సమస్యలు, పోలీస్ అధికారులు అరెస్ట్ చేస్తున్న సమస్యలు, ఈ రకంగా అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాబట్టి హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్గా నేను రియలైజ్ అయ్యేది ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు సమన్యాయం జరగాలంటే అందరికీ హ్యూమన్ రైట్స్ పైన అవగాహన కలగాలి. హ్యూమన్ రైట్స్ పైన అవగాహన పెరగడం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి ఎన్ని హక్కులు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను మీకు, రైట్ టు లైఫ్ జీవించే హక్కు, రైట్ టు లిబర్టీ స్వేచ్ఛగా ఆలోచించి వ్యక్తం చేసే హక్కు, రైట్ టు ఈక్వాలిటీ సమానత్వాన్ని కోరుకునే హక్కు, రైట్ టు డిగ్నిటీ గౌరవాన్ని పొందే హక్కు. ఇవాళ ఈ సమావేశంలో ఇంతమంది అధ్యాపక వర్గానికి నేను సన్మానం చేసుకుంటే దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. ఎవరైతే ఎందరో మంది ఉన్నారు టీచర్స్, కానీ వల్ల ఈ సంస్థ ఉత్తమంగా సమాజానికి విద్యారంగంలో సేవ చేసినటువంటి అధ్యాపకులందరినీ మరి ఏది వారందరినీ సన్మానించడం చాలా చాలా గొప్ప. కాబట్టి అధ్యాపకుడిని సన్మానించడం అంటే అక్షరాన్ని సన్మానించడం, అక్షరాన్ని సన్మానించడం అంటే మేధస్సును సన్మానించడం, మేధస్సును సన్మానించడం అంటే శాస్త్రీయ వృత్తులను సన్మానించడం.
అందుచేత ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీచర్స్ నా జ్ఞాపకం వస్తున్నారు. మీరు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న చాలా సంతోషం. విద్య చెప్పడానికి ప్రైవేట్ పబ్లిక్ అనేది ఏమీ లేదు. విద్య దానం, అన్ని దానాల కంటే చెప్పండి. దానం తర్వాత విద్య దానమే చెప్పండి. ఇక్కడ ప్రాణం లేకపోతే ఏముండదు. అందుకని మీ పైన సమాజాన్ని మార్చడంలో ఒక బాధ్యత ఉన్నది. మీరు కేవలం పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే మార్చడం కాదు, మీ యొక్క జ్ఞాన ప్రభావం చేత ఆ గ్రామం పైన చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి గ్రామంలో ఆలోచన రీతిగా మార్చేటువంటి శక్తి మీకు ఉంటుంది. అదే జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని సమాజానికి అందించేటటువంటి ఒక గురుతర బాధ్యత మీ పైన ఉంటుంది. అందుకనే గురువు అన్నారు, చీకటి అంటే గౌరవం. చీకటిని పాల్గొనేటటువంటి ఒక గొప్ప లక్షణం అది కేవలం అధ్యాపకం. ఆ అధ్యాపక వర్గానికి చెందినటువంటి మీ అందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు. నేను చదువుకున్నటువంటి పాఠశాల ఒక మామూలు పశువుల కొట్టం. రాత్రి పశువుల కొట్టం, తెల్లవారితే బడి. ఆ లొందరగా ఉన్నటువంటి ప్రదేశాన్ని క్లీన్ చేస్తే మేము 9 గంటలకు 10 గంటలకు వచ్చి కూర్చునేవాళ్ళం. మొట్టమొదటిసారిగా మా తాతగారు విజయ్ గారు నాకు స్కూల్తో తీసుకుపెట్టినప్పుడు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఇంటికి ఆ ప్రదేశాన్ని. తన మెడల పైన అడ్వైజ్ కాలు పుస్తకాలు వేసుకుని నాకు స్కూల్కు తీసుకెళ్ళాడు. అక్కడ 5-6 విద్యార్థులు ఉన్నారు ఆ పాఠశాలలో. అక్కడ ఒక మంచం వృందమంతా వేసింది. తాతగారు కదా ప్రేమగా అందరితో పాటు కూర్చోబెట్టకుండా అక్కడ వృందమంతా ఉంది కదని అంతమంతా కూర్చోబెట్టాడు. టీచర్ పేరు నర్సయ్య గారు. ఆయన లోపల వంట చేసుకుంటున్నాడు. ఆ వంట చేసినటువంటి వాసన నాకు వస్తుంది. తర్వాత బయటకు వచ్చాడు ఆయన. మా తాతగారు అక్కడ నిలబడ్డారు. మంచంలో కూర్చున్నాను. అక్కడ ఒక చిన్న స్టీల్ గిన్నె ఉన్నది, అందులో ఒక స్పూన్ ఉన్నది. ఆ గిన్నెలో ఒక షుగర్ ఉన్నది. ఆ టీచర్ వచ్చి బాబు చేతి దాపన్నాడు. ఇంత చేతి దాకా ఆ స్పూన్తో కొంత షుగర్ తీసుకొచ్చి నా చేతిలో వేసి తినేసే అన్నాడు. తినేశాను. సాయంకాలం అయింది. ఇంటికెళ్ళిన తర్వాత మా నాయనమ్మ అడిగింది, బిడ్డ బడి ఎట్లా ఉంది, చదువు ఎట్లా ఉంది? బడి బాగుంది, చదువు తీయకుందని చెప్పాను. ఆ తీయదనం ఇవాళ మీతో మాట్లాడుతుంది. ఆనాటి తీయదనం నాలో విద్య జిజ్ఞాస పెరిగింది. 10వ తరగతి జరిగినప్పుడు 7 విద్యార్థులు ఉన్నాం. మా గ్రామానికి పత్రిక రాదు. ఆ రోజు పత్రిక రావడం చాలా తక్కువ. నేను హై స్కూల్ జరిగిన ప్రదేశంలో అది దొరవారి ఇల్లు. జీవి పితంబరావు అని వారి తమ్ముడు గారు జీవి సుధాకర్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండేవారు. వారి యొక్క సంస్థానం దాన్ని గడి అంటారు. ఆ గడికి మాత్రమే వస్తుంది పేపర్. ఒక ఉదయం వేళ నా యొక్క పరీక్ష నంబర్ను, హాల్ నంబర్ను పేపర్లో చూడడానికి గడికి వెళ్ళారు. మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనిషి, ఏ పెద్ద మనిషి అయితే గ్రామంలో గౌరవంతో పాటు భయాన్ని కూడా పెట్టిస్తాడో, ఏ వ్యక్తినైతే చూడడానికి ఎదురుగా చూడడానికి ఎవరికి కనులుండవో, ఎవరికి ధైర్యం ఉండదో, అలాంటి వ్యక్తి ఆ సమయంలో ఆ గడికి వచ్చాడు. నన్ను అడిగాడు, బిడ్డ ఇలా వచ్చావు అని. మన గ్రామానికి పత్రిక రాదు కదా, ఇవాళ 10వ తరగతి
హాస్పిటల్కి వచ్చే రోజు నా నంబర్ కూడా ఆ పేపర్లో ఉద్యోగం చూడడానికి వచ్చానని. లక్కీగా ఆ పత్రికలో నా పేరు ఉంది. ఏమైంది బిడ్డాలు అన్నాడు. పాస్ అయినానని చెప్పాను. ఒకసారి నా భుజం తట్టి బాగా చదువుకోమన్నాడు. ఇవాళ నేను ఈ స్థానంలో ఉండడానికి ఆయన భుజం తట్టినటువంటి జ్ఞాపకం నాకు. ఎందరో మంది క్లాస్ టీచర్స్ యూనివర్సిటీ వరకు అందరి పేరు నా జ్ఞాపకం ఉన్నాయి. అందరి టీచర్స్ జ్ఞాపకం ఉన్నాయి. వాళ్ళ ప్రొఫెసర్స్ అయినా బేసికల్గా టీచర్స్. ఇవాళ నాలో ఇంత మార్పు రావడానికి సేవలు పొందిన వాళ్ళు మర్చిపోరు. వీరంతా సేవకులు. అలాంటి ప్రేమ సేవ అధికారితమైన సేవ చేసే అవకాశం రావచ్చు. ఇంకా సేవ ఉధృతం కావాలి. కొంతకాలం పోస్ట్పోన్ కావచ్చు. ఇంకా ఉధృతం కావాలి. కాబట్టి మీరు సేవ చేస్తున్నంత కాలం ప్రజల హృదయాలలో మీరు, మీ కుటుంబం, మీ తల్లి తండ్రి కూడా వాళ్ళ హృదయాలలో చిరస్థాయిగా ఉండేటటువంటి ఒక పెద్ద సందర్భం, సన్నివేశం, ఒక సమావేశం ఈరోజు గురు పూజ కార్యక్రమం. ఇలాంటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. అందరితోని మాట్లాడడం వేరు, విద్యార్థులతో మాట్లాడడం వేరు, అధికారులతో మాట్లాడడం వేరు, శాసనసభ్యులతో మాట్లాడడం వేరు, కానీ అధ్యాపకులతో మాట్లాడడం వేరు. విద్యకే విద్య చెప్పేటటువంటి అధ్యాపకులు వాళ్లకు నేను విద్య చెప్పడం కాదు, మీరు కలిగించినటువంటి ఆనందాన్ని మళ్ళీ మీతో నేను పంచుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నాను. మీకు శిష్యునిగా లేదా మీకు తమ్మునిగా లేక మీకు అన్నయ్యగా మాట్లాడుతున్నాను. గమనించండి, ఎడ్యుకేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ సొసైటీ. బయాలజీ చెప్పొచ్చు, మ్యాథమెటిక్స్ చెప్పొచ్చు, తెలుగు చెప్పొచ్చు, ఇంగ్లీష్ చెప్పొచ్చు, కానీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని చదవండి. తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది. హ్యూమన్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ని చదవండి. మీ యొక్క మేధస్సు విశాలమైపోతుంది. ప్రతి పాఠశాలలో హ్యూమన్ రైట్స్ గురించి చెప్పండి. 5 సంవత్సరాలలో భారతదేశ చరిత్ర మారిపోతుంది. భారతదేశ స్వాతంత్రం యొక్క, భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక మామూలు మనిషి కూడా ఓటు వేసే హక్కు ఉన్నది. కాబట్టి అతను భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది, భారత అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశ రాజ్యాంగంలో ఒక గొప్పతనం. అట్లాగే విద్య లేకుండా ఒక అటెండర్ కూడా అవకాశం లేదు. కాబట్టి వివేకంతో కూడినటువంటి జ్ఞానం ఉంటే భారతదేశ ప్రధానమంత్రి కావచ్చు. విద్యతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ కావచ్చు. మా తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఉన్నత పదవిని కూడా అలంకరించవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావచ్చు. కాబట్టి వివేకంతో కూడినటువంటి జ్ఞానం రాజకీయ నాయకులకు ఉండాలి. విద్యతో కూడినటువంటి జ్ఞానం ప్రభుత్వ అధికారులకు ఉండాలి. అందుకని భారత రాజ్యాంగం ప్రకారం 3 అంశాలు ఉన్నాయి. శాసనాలు చేసే అధికారం శాసన వాళ్లకు ఉన్నది, లెజిస్లేచర్కు ఉంది. వాటిని అమలు చేసేటువంటి అధికారము కార్యనిర్వాహక వర్గానికి ఉన్నది. అవి సరిగ్గా జరుగుతున్నాయా లేదని అధికారము చూసే అధికారము న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఈ 3 వ్యవస్థలకు ప్రధాన లక్షణము సమాజాన్ని రక్షించడము, ప్రజలను రక్షించడము. ఆ ప్రజలంటే ఎవరో కాదు, మనం అందరం. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అధ్యాపక వర్గినటువంటి మీకే ఉన్నది. కాబట్టి మీ అందరినీ నా చేతుల మీదుగా ఇవాళ పురస్కారం అందించేటటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరుడు సత్యనారాయణ గారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులకు నిండు హృదయంతో అభినందన తెలియజేస్తూ, పురస్కారం స్వీకరించినటువంటి అధ్యాపకుల యొక్క బాధ్యత ఇంకా అధిగమించబడింది. మీరందరూ కూడా మీరు చెప్పే పాఠాలలో హ్యూమన్ రైట్స్ కూడా కలిపి చెప్పండి. తల్లిదండ్రులను గౌరవించమని చెప్పండి, గురువులను గౌరవించమని చెప్పండి, పెద్దలను గౌరవించమని చెప్పండి, అబద్ధం ఆడొద్దని చెప్పండి, ఆటలు ఆడండి అని చెప్పండి, చక్కగా చదవండి అని చెప్పండి. ఇదే జీవిత లక్ష్యం. ఈ లక్ష్య సాధన కొరకు మీరందరూ ఇవాళ నిర్ణయం తీసుకొని
విద్యే సర్వ సమస్యలకు పరిష్కారం అనే అంశాన్ని మధ్యలో పెట్టుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.